మీరందరూ కూడా వాటిని పాటిస్తూ మీరు ముందుకెళ్ళాలని చెప్పి దేవుడు యెహోషువతోను మోషేతోను చెప్పాడు. ధర్మశాస్త్ర క్రియలు అంటే ఈరోజు కొంచెం దేవుడు ఇంకొన్ని విషయాలు, లోతైన విషయాలు, క్రొత్త విషయాలు మనకు తెలిసినవే కొంచెము ఇంకా సపరేట్ చేసుకుంటూ కొన్ని విషయాలు దేవుడు ఈరోజు మాట్లాడాడు, పంచుకున్నాడు. వాటి గురించి నేను పంచుకోబోతున్నాను. హల్లెలూయా. గమనించండి, బైబిల్లో ధర్మశాస్త్ర క్రియలు ఉన్నాయి. చెప్పాలి ఏంటి? ధర్మశాస్త్ర క్రియలు. ఆమేన్. రెండవది వచ్చి సత్క్రియలు. ఏమున్నాయి? సత్క్రియలు. మూడవది వచ్చి విశ్వాస క్రియలు. ఏమున్నాయి? హల్లెలూయా. ధర్మశాస్త్ర క్రియలు, సత్క్రియలు, విశ్వాస క్రియలు. హల్లెలూయా. అయితే ధర్మశాస్త్రము కంటే ముందుగానే ఏంటి? ధర్మశాస్త్రము కంటే ముందుగానే ఉన్నటువంటి క్రియలు ఏవి అని అంటే, సత్క్రియల కంటే ముందుగానే, ధర్మశాస్త్ర క్రియల కంటే ముందుగానే ఉన్నవి అంటే విశ్వాస క్రియలు. హల్లెలూయా. ఏమున్నాయి? ఇంకా ఆర్డర్ ప్రకారం చెప్పాలంటే మొదటిగా విశ్వాస క్రియలు ఉన్నాయి, తర్వాత ధర్మశాస్త్ర క్రియలు ఉన్నాయి, తర్వాత సత్క్రియలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడనంటే, అబ్రహామా, నీ కుమారుణ్ణి నాకు అర్పణగా నువ్వు అర్పించు అన్నప్పుడు విశ్వాసముతో ఏం చేశాడు ఆయన? విశ్వాసంతో. ధర్మశాస్త్రంలో ఆ క్రియలు లేవు, ధర్మశాస్త్రపు క్రియలు వేరు. హల్లెలూయా. విశ్వాసంతో ఏం చేశాడంటే అబ్రహాము ముందుకు వెళ్ళి తన కుమారుణ్ణి కూడా అర్పించడానికి దేవుడు అడిగిన దానిని, దేవుడు చెప్పినటువంటి మాట పైన, దేవుడు చెప్పిన మాటకు లోబడి, హల్లెలూయా, ఆ మాటకు లోబడి తన విశ్వాసము తన క్రియతో కలిపి దేవుని ఎదుట నమ్మకస్తుడుగా నిలబడ్డాడు. హల్లెలూయా. దేవుని ఎదుట అతడు నమ్మకస్తుడుగా నిలబడ్డాడు. దేవుని ఎదుట తను నిలబడ్డాడు. హల్లెలూయా. అయితే గమనించండి, తనకు అయితే దేవుడు ఏం చేశాడంటే, ఆ విశ్వాసం ఎప్పుడైతే దేవుని మీద ఉంచాడో, క్రియను చేశాడో, ఏంటి? విశ్వాసము ఒంటిగా లేదు, విశ్వాసము క్రియను అడుగుతుంది. హల్లెలూయా. విశ్వాసము నీ క్రియను అడుగుతుంది. ఎప్పుడైతే ఎప్పుడైతే ఒక యాక్షన్ నువ్వు చేస్తావో గమనించు, అప్పుడు దేవుడు నిన్ను నీతిమంతునిగా చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. మనల్ని కూడా యేసయ్య ఏం చేశాడనంటే బాగా గమనించండి, ఎందరైతే నన్ను అంగీకరింతురో వారందరూ కూడా నా పిల్లలగుదురు. అయితే నువ్వు నమ్మావా? నమ్మితే నువ్వు కూడా ఒక క్రియ చేయాలి. ఏంటయ్యా ఆ క్రియ అని అంటే, నమ్మినట్లయితే నువ్వు బాప్తిసం తీసుకో. హల్లెలూయా. ఏంటది? క్రియ. నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క తొట్టెలోనికో వాటర్లోనికో ఎప్పుడైతే నువ్వు లోబడతావో, ఎప్పుడైతే నువ్వు దిగుతావో, నువ్వు ఆ యొక్క క్రియను ఎప్పుడైతే చేయడం మొదలు పెడతావో, నువ్వు నీతిమంతునిగా మార్చబడడం జరుగుతుంది. విశ్వాసము క్రియను కోరుకుంటుంది. పక్కన వాళ్ళతో చెప్తాం, విశ్వాసము ఒంటిగా ఎప్పుడూ ఉండదు. హల్లెలూయా. విశ్వాసము క్రియను కోరుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా. బాగా గమనించండి, విశ్వాస క్రియలు, ధర్మశాస్త్ర క్రియలు, అలాగే సత్క్రియలు అనేటివి కూడా ఉన్నాయి. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి ప్రతి చోట కూడా ఎక్కువగా 99% ఏంటి అంటే, మొత్తానికి విశ్వాస క్రియలే ఎక్కువగా చెప్పుకుంటూ వెళ్ళాడు. అబ్రహామా, నన్ను నమ్ము. అబ్రహామా, నీకు కుమారుడిని ఇస్తా. అబ్రహామా, నీ ప్రార్థన నేను వింటా. అబ్రహామా, ఇదిగో నీ దగ్గర నేను ఏదైనా దాచిపెడతానా, నువ్వు నా స్నేహితుడవు. అబ్రహామా, ఇదిగో నేను చెప్పిన మార్గంలో నువ్వు నడుచుచున్నావు, నేనే నీకు రక్షణగా, కేడముగా, దుర్గముగా, శైలముగా ఉంటా. అబ్రహామా, నీ కుమారుడిని నాకు అర్పించు. హల్లెలూయా. అబ్రహామా, నీ భార్య చెప్పినట్లు నువ్వు ఏంటి? అన్ని క్రియలతో కూడుకున్నటువంటి పనులనే దేవుడు ఎప్పుడు కూడా అబ్రహాముతో చెప్పుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అతడు నీతిమంతుడుగా మార్చబడెను. హల్లెలూయా. బైబిల్లో తర్వాత ఏంటంటే, గలతీ 3వ అధ్యాయం 29వ వచనముకు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా. గలతీ 3వ అధ్యాయం 29లో మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు
అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానము ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా. ఇది బాగా తేడా గమనించండి. ఏంటనంటే ఎప్పుడైతే మనము క్రీస్తులోనికి వస్తామో, ఆయన యందలి విశ్వాసం ఉంచుతామో, మన గత జీవితములో మనము వెంబడించినటువంటి దేవుళ్ళు, దేవతలు, పద్ధతులు, మార్గములు, బోధలు ఏవేవైతే ఉంటున్నాయో అవన్నీ విడిచిపెట్టినటువంటి తర్వాత, యేసుని వెంబడించడం నువ్వు ప్రారంభించినటువంటి తర్వాత, బాగా గమనించాలండి, లోతుగా వెళ్తాది. నువ్వు ప్రారంభించినటువంటి తర్వాత యేసు ఏం చేశాడంటే, అబ్రహాము మీద నేను అనేకమైన ఆశీర్వాదాలు ఉంచాను. ఏంటి? హల్లెలూయా. బాగా గమనించండి, అబ్రహాము మీద ఉన్న ఆశీర్వాదాలు యేసు మీద కూడా లేవు. హల్లెలూయా. అర్థమవుతున్నదా? నేను చెబుతుంది ఇచ్చినవాడు యేసే. ఎవరికి ఇచ్చాడు? అబ్రహాముకి ఇచ్చాడు. హల్లెలూయా. ఆశీర్వాదములు రావడానికి ఒక జంక్షన్ అయిపోయాడు యేసయ్య మనందరికీ కూడా. హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వాదాలు రావడానికి, ధర్మశాస్త్రపు ఆశీర్వాదాలన్నీ రావడానికి, మన మీద ఉన్న శాపము కొట్టివేయబడడానికి, మన మీద ఉన్న రోగములన్నీ కొట్టివేయబడడానికి, హల్లెలూయా, యేసయ్య ఒక జంక్షన్ అయిపోయాడు. ఎవరైతే యేసు దగ్గరికి వస్తారో, ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, అబ్రహాం ఆశీర్వాదాలన్నీ వచ్చి యేసు దగ్గర నిలబడ్డాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? జంక్షన్ అంటే ఏంటి? 4 చోట్ల నుంచి, 4 ప్రాంతాల నుంచి వచ్చేటువంటి రైళ్ళన్నీ ఒక చోట నిలబడతాయి. అవునా కాదా? అంటే తూర్పు, పడమట, ఉత్తరం, దక్షిణం అన్ని చోట్ల వచ్చే రైళ్ళన్నీ కూడా ఒక చోట నిలబడతాయి. జంక్షన్ అంటే, ప్లేస్ అంటే. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ఏమైపోయాడు? యేసయ్య దగ్గరికి మనం అందరం వెళ్ళి ప్రభువా, హల్లెలూయా, నాకు రక్షణ కావాలి అని అంటే యేసయ్య ఇచ్చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అయ్యా, నా మీద ఉన్న శాపం తొలగిపోవాలి, ధర్మశాస్త్రపు శాపం తొలగిపోవాలి, ఆదాము శాపం తొలగిపోవాలంటే యేసయ్య ఇచ్చేస్తాడు. హల్లెలూయా. అబ్రహాం ఆశీర్వాదాలు కావాలయ్యా అని అంటే అబ్రహాం ఆశీర్వాదాలు యేసయ్య దగ్గర వచ్చి ఆగున్నాయి. ఆమేన్. దావీదు కుమారుడు నువ్వై అంటే ఆయన దగ్గరే ఆగు ఉన్నాయి. లోక సంబంధమైన శాపములన్నీ కొట్టివేయబడుతున్నాయి, పాపములు క్షమాపణ కలుగుతున్నది అంటే యేసయ్య దగ్గరకు వచ్చి ఆగుతున్నాయి అన్నీ కూడా. హల్లెలూయా. అర్థమవుతున్నది కదండి? యేసయ్య మనందరికీ మధ్యవర్తిలాగా, ఆశీర్వాదముల కొరకు మధ్యవర్తిలాగా, శాపము తొలగించుకున్నట్టుకు మధ్యవర్తిలాగా, దేవునికి మనకు మధ్యవర్తిలాగా, హల్లెలూయా, ఇన్ బిట్వీన్, మనకు చీకటికి వెలుగుకు మధ్యవర్తిలాగా, హల్లెలూయా, చీకటిలో ఉన్న ఆశ్చర్యకరమైన వెలుగు మన యొద్దకు రావడానికి, రోగములు తొలగిపోవడానికి, వ్యాధులు తొలగిపోవడానికి, అప్పులు తొలగిపోవడానికి, నష్టములు తొలగిపోవడానికి, శాపములు తొలగిపోవడానికి, మనందరికీ ఆయన మధ్యవర్తిలాగా ఆయన దగ్గరికి వెళితే ఎందరైతే ఆయనను అంగీకరింతురో వారందరూ కూడా ఆయన పిల్లలగుటకు. పిల్లలంటే ఎవరు? వారసులు. ఎవరు? వారసులు. వారసుడు అంటే దేనికి? హల్లెలూయా. ఆశీర్వాదములకు వారసులము, పరలోకానికి వారసులము, దేవుని యొక్క నామమును ప్రకటించుటకు వారసులము. హల్లెలూయా. గత కాలంలో కూడా పంచుకున్న వారసత్వం ఎలాగొస్తుందయ్యా? వారసత్వపు ఆస్తులు ఎలాగొస్తాయి? ఒక కుటుంబంలో, ఒక రాజకుటుంబంలో నువ్వు పుట్టావనంటే వారసత్వంగా నీకు ఆస్తులన్నీ వచ్చేస్తాయి. హల్లెలూయా. వస్తాయా? రావా? వస్తాయి కదా. నువ్వు పుట్టావంటే చాలు వచ్చేస్తాయి. హల్లెలూయా. ఆ తర్వాత పైనున్న వాళ్ళు వెళ్ళిపోయినారంటే, పైనున్న వాళ్ళు వెళ్ళిపోయారంటే, పరలోకానికో లేకపోతే ఏదో ఒక లోకానికి చేరుకున్నారంటే ఆటోమేటిక్గా ఆస్తులన్నీ. హల్లెలూయా. అలాగే యేసయ్య నీ మీద ఉంచినటువంటి ఆయన తన ప్రాణమును అర్పించి నిన్ను వారసునిగా చేశాడు. హల్లెలూయా. ఆయన రాజ్యంలో నువ్వు పుడుతున్నావు కాబట్టి నిన్ను ఆయన వారసునిగా చేశాడు. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి అబ్రహాం ఆశీర్వాదాలు వచ్చాయి, ధర్మశాస్త్రపు ఆశీర్వాదాలు వచ్చాయి. హల్లెలూయా. ధర్మశాస్త్రపు శాపాలు కూడా వచ్చాయి. ఎలాగా? ధర్మశాస్త్రపు శాపాలు కూడా వచ్చాయి. అయితే యేసయ్య ఏం చేశాడో తెలుసా? వద్దు, ఈ ట్రైన్ మంది కాదు, నా పిల్లలకు వద్దు, ఆ ట్రైన్లో ఉండే శాపాలు నా పిల్లలకు వద్దు అని చెప్పి ఆయన ఆ ట్రైన్ను ఆయన మాత్రమే ఆపేశాడు, ఆయన మాత్రమే మోసుకున్నాడు. సిలువలో తన శాపమునంతా, మానవాళి మీదకి రావాల్సిన శాపమునంతా ఆయన కొట్టివేశాడు. హల్లెలూయా. దట్ ఈస్ వాట్. గట్టిగా చప్పట్లు కొట్టి
శ్రేష్టమైనటువంటి ఒక మంచి శుభ ఆశీర్వాదమును దేవుడు మనకిచ్చాడండి. ఎంత మాత్రం ఇక శాపమునకు నువ్వు లోబడాల్సినటువంటి పని లేదు. యేసయ్య దగ్గరికి వచ్చావా, యేసయ్యలో బాప్తిసం పొందుకున్నావా, ఆయనను వెంబడిస్తుంటున్నావా, ఏ శాపము కూడా నీ మీద అధికారము కలిగి ఉండడానికి హక్కు లేదు. హల్లెలూయా. అయితే అజ్ఞానంలో ఉన్నట్లయితే, శాపమును గురించినటువంటి తెలివి నీకు లేకపోయినట్లయితే, లేకపోతే అవి ఎలాగ పని చేస్తాయో, ఎలాగ పని చేస్తున్నాయో నువ్వు తెలుసుకొని వాటిని నీ మీద నుంచి నువ్వు బ్రేక్ చేయకపోయినట్లయితే, అవి నీ జీవితంలో పని చేసేటువంటి పరిస్థితులు. ఎందుకంటే నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఏం జ్ఞానము? శాపం నీ మీద పని చేస్తున్నది, దాన్ని కొట్టివేసుకోవాలి, హక్కు లేదు. హల్లెలూయా. అందుకనే యెహోషువ అంటున్నాడు, ఇక మీరు ఇక్కడే ఉంటారా, ముందుకు పోతారా? శాపంలోనే ఉంటారా, లేకపోతే ముందుకు పోతారా? లేకపోతే ఇంకా దేవుడు ఇచ్చిన దానిని పొందుకొనకుండా మీరు అక్కడే ఉండిపోతారా అని యెహోషువ క్వశ్చన్ చేస్తున్నాడు. హల్లెలూయా. ముందుకు సాగితే, నువ్వు ప్రకటిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ కొరకు ఇవ్వబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ మనమందరము అబ్రహాము వారసులము, యేసుక్రీస్తు ద్వారా వారసులము. ఎఫెసీ 3:12 ఈరోజు అనేకమైన వాక్యాలు తెరిపించబోతున్నానండి. ఆయనందలి విశ్వాసము చేత ధైర్యమును, నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. ఈ మాట అలాగే 1 యోహాను 3:12, ఎఫెసీ 3:12, 1 యోహాను 3:19, ఎఫెసీ 3:12, 1 యోహాను 3:19, 3:12లో ఎఫెసీ ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును, నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. ఇందువలన, అలాగే 1 యోహాను 3:19 ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నవాడు కనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరకును. హల్లెలూయా. వి బికేమ్ రైచియస్. హల్లెలూయా. మనమందరము కూడా యేసు రక్తమును బట్టి, యేసు నామమును బట్టి, మనమందరము కూడా ఆయన యందలి విశ్వాసం ఉంచుటను బట్టి, ఆయన యందు బాప్తిస్మము నొందుటను బట్టి మనము నీతిమంతులుగా మార్చబడ్డాం. హల్లెలూయా. నీతిమంతులుగా మార్చబడిన మనము దేవుని ఎదుటకి ధైర్యముగా వెళ్ళి, ఎలాగా? ధైర్యముగా వెళ్ళి మొర్రపెట్టుటకు, దేవా ఈ ఆశీర్వాదము నాది, ఈ ఆశీర్వాదము నేను పొందుకోవాలి అని దేవునితో మాట్లాడుటకు, దేవుని ఎదుట నిలబడుటకు దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అయితే ఏం జరుగుతున్నదంటే, చాలామంది పాపము చేయుట వలన, ఎలాగా? అపవిత్రమైనటువంటి జీవితము కలిగి ఉండుట వలన, లేకపోతే అంత విశ్వాసము దేవుని ఎదుట ఉంచకపోవుట వలన, హల్లెలూయా, దేవుని ఎదుటకి ధైర్యముగా వెళ్ళలేకపోతున్నారు. బాగా గమనించండి. మన హృదయము మన మీద దోషారోపణ చేయని ఎడల, ఏముంటున్నది ఇక్కడ వాక్యము? మన హృదయము, ఎప్పుడు నీ హృదయం దోషారోపణ చేస్తుంది? ఏదైనా పాపము చేసినప్పుడు కదా, ఏదైనా తప్పు చేసినప్పుడు కదా, అపవిత్రమైన జీవితం కలిగి ఉన్నప్పుడు కదా, చేయకూడని పనులు చేసినప్పుడు కదా. నీ హృదయము నువ్వు చేయుచున్నది తప్పు అని గద్దించుచున్నా, ఖండించుచున్నా, నీ హృదయము లేకపోతే ఇది తప్పుడు మార్గము, ఇది తప్పుడు పని అని చెబుతూ ఉంటున్నా, నువ్వు దానినే చేయొచ్చు. మళ్ళీ దేవుని దగ్గరకు ధైర్యముగా నువ్వు ఎలాగ రాగలవు? యేసయ్య రక్తమైతే నీ పాపములను కడుగుతున్నది, నిన్ను నీతిమంతునిగా మారుస్తున్నది. హల్లెలూయా. అయితే కృప ఉన్నది కదా అని పాపము చేయతగునా? స్వాస్థ్యము సంపాదించుకోవాలి అంటే
ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానము చేసినప్పటికీ, స్వాస్థ్యం ఇచ్చినప్పటికీ అనేకులు అరణ్యంలో రాలిపోయారు, అరణ్యంలోనే మరణము నొందారు. అవిధేయతను బట్టి, పాపమును బట్టి, విగ్రహారాధనను బట్టి, వ్యభిచారమును బట్టి వారి యొక్క జీవితములలో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకొనలేక తప్పిపోయి, దేవుడు నడిపించుచున్నప్పటికీ కూడా వారి జీవితములలో నష్టము పాలైపోయారు, రోగాల పాలయ్యారు, వ్యాధుల పాలయ్యారు. వారి యొక్క జీవితము నాశనం అయిపోయినటువంటి పరిస్థితులు ఎన్నో 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 బైబిల్లో పొందుపరచడం జరిగింది. హల్లెలూయా. పాస్టర్ గారు, అదంతా పాత నిబంధన. ఏంటి పాత నిబంధన? పాత నిబంధన కూడా కొట్టివేయబడింది. ఏమి? హల్లెలూయా. పాత నిబంధన కొట్టివేయబడింది. కొత్త నిబంధన, కొత్త గ్రేస్. ఏమి? కొత్త కృప. కృప. పాత నిబంధనలో ఆజ్ఞలు ఉన్నాయి, కొత్త నిబంధనలో కృప ఉంది. హల్లెలూయా. నిజమే, ఉంది. కృప ఉన్నదని పాపము చేయదగునా? హల్లెలూయా. ఈ మధ్యకాలంలో వచ్చేసాయండి సూపర్ గ్రేస్ డాక్టరీన్స్ వచ్చేసాయి. ఏం గ్రేస్? సూపర్ గ్రేస్. హల్లెలూయా. నువ్వు ఎంత నా పాపం చేయి, యేసుకు క్షమాపణ అడిగితే అయిపోయా. హల్లెలూయా. నువ్వు ఇష్టపడి పాపం చేయి, దాక్కొని పాపం చేయి, ఎవరికి కనపడకోకుండా పాపం చేసేసేయి. నువ్వు ఎలాగ పాపం చేసినా కూడా దేవుడు నిన్ను క్షమించేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెబుతున్నది? చాలా రకాల బోధలు అట్లాగా అయిపోయాయి అన్నమాట. కొన్ని ప్రపంచవ్యాప్తముగా కొంతమంది ప్రీచర్స్ చెబుతున్నటువంటి బోధలు, కొంతమంది వాళ్ళ పేర్లు అయితే డైరెక్ట్గా నేను చెప్పను, కానీ మీరు బహుశా వినిండొచ్చు, వినకపోయిండొచ్చు, ఐ డోంట్ నో. అయితే ఎలాగైపోయారంటే, నువ్వు ఎంతన్నా పాపం చేయి, ఎలాగైనా తిరుగు, ఎలాగైనా బ్రతుకు, ఆదివారం చర్చికి వచ్చి యేసు ప్రభు రక్తంలో లాగలాగే యేసు ప్రభు శరీరంలో నువ్వు పాలు పొందితే నీ పాపాలన్నీ కొట్టివేయబడతాయి. హల్లెలూయా. కొట్టివేయబడతాయా? క్షమించబడతాయా? దేవుడేమన్నా వెర్రివాడా? హల్లెలూయా. అర్థమవుతున్నదా దేవుని యొక్క మాటలు? దేవుడేమన్నా వెర్రివాడా? దేవునికి తెలివి లేదా? దేవుడు చూడటం లేదనుకుంటున్నారా? ఎలాగ పడితే నేను అలాగ బతుకుతా, ఎలాగ పడితే ఎవరితో పడితే వానితో నేను పోతా, ఏ ఉత్తితో పడితే దాంతో నేను పోతా, నా బ్రతికి ఇంతే, నా జీవితం ఇంతే, ఐ డోంట్ కేర్. మనుషుల కొరకు బతకాల్సినటువంటి పని లేదు. మనుషుల వల్ల నువ్వు మనుషుల కోసం కాదురా, దేవుని కోసం బతుకు. హల్లెలూయా. దేవుని కోసం బ్రతుకు. సూపర్ గ్రేస్ అండి. ఎలా అంటే, ఎంత పాపం అన్నా చేయి, ఎంత మోసం అన్నా చేయి, ఎంత తప్పులన్నా చేయి, ఆదివారం చర్చికి రా, దేవుడు క్షమించేస్తాడు, నీ కిరీటం పెడతాడు. హల్లెలూయా. అట్లాంటి బోధలు ఎవరైనా బహుశా టీవీలలోనో వచ్చిన వాళ్ళల్లోనే అయితే గమనించండి. శోధనతో కొన్నిసార్లు పడిపోవడం వేరు, అలా కాకుండా వెదకుకుంటూ దాక్కుంటూ. హల్లెలూయా. అయితే దావీదు చూసారా, శోధనలో పాపం చేశాడు. అవును, శోధనలో పాపం చేశాడు. అయితే ప్రీ ప్లాన్డ్గా, ఎలాగా? ఉద్దేశపూర్వకంగా ప్లాన్ చేసి మరి ఆమె భర్తను చంపించేశాడు. అర్థమైందా అంటే నేను చెబుతుంటే తేడా అర్థమైందా? హల్లెలూయా. ప్రీ ప్లాన్డ్గా ఆశపడి దాగుకొని దాచిపెట్టుకొని పాపము చేయడానికి నువ్వు పరిగెడుతున్నావా? నీ మీద కత్తి ఉన్నది అనేది మాత్రం మర్చిపోవద్దు. హల్లెలూయా. నష్టపోతావు అనేటువంటి దానిని మాత్రం ఎన్నటికీ మర్చిపోకూడదు. హల్లెలూయా. ఆల్వేస్ హంబుల్. దేవుని ఎదుట తగ్గించుకున్నాము. కృప అనేది దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఒక వాక్య భాగంలోనికి తీసుకొని వెళ్తాను. రోమా 6వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. అందరూ తెరవాలి, ఈరోజు బైబిల్ అందరూ చక్కగా తెరవాలి. రోమా 6వ అధ్యాయము 1వ వచనంలో, అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలచియుందుమా. అలాగే రోమా 6వ అధ్యాయం 15వ వచనంలో, అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని
పాపము చేయుదుమా? అది ఎన్నటికీ కూడదు. రోమా 6వ అధ్యాయం 1వ వచనం 15వ వచనం. అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లయిన ఎడల 15వ వచనం, అట్లయిన ఎడల కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదుమా? అదెన్నటికీ. హల్లెలూయా. ఎలాగ వచ్చేసాయంటే బోధలు, పాత నిబంధన కొట్టివేయబడింది, ధర్మశాస్త్రపు క్రియలు కొట్టివేయబడ్డాయి, ధర్మశాస్త్రపు పాపాలన్నీ మన మీద నుంచి కొట్టివేయబడ్డాయి. ధర్మశాస్త్రం మనం ఫాలో అవ్వాల్సినటువంటి పని లేదు. కాబట్టి కృపాకాలములో ఉన్నాము కాబట్టి యేసయ్య ఆ కృపను మనకి ఇస్తున్నాడు కాబట్టి నేను పాపము చేస్తా. దాని కొరకు పౌలు ఏమంటున్నాడంటే కృప కావాలి అని చెప్పి పాపంలోనే ఉంటావా? హల్లెలూయా. అర్థమవుతుందా అండి నేను చెబుతున్నటువంటి మాటలు? యేసయ్య మన పాపాలనంతటినీ క్షమిస్తున్నాడు. గత పాపములను క్షమించాడు, ప్రస్తుత పాపములను క్షమిస్తాడు. భవిష్యత్తులో మనము శోధనలో పడి లేకపోతే బలహీనతలలో పడి మనము తప్పినటువంటి పాపములు కూడా ఆయన క్షమాపణ అడిగినట్లయితే ఆయన క్షమిస్తాడు. హల్లెలూయా. అలాగ కాకుండా నువ్వు ప్లానెడ్గా ఉద్దేశపూర్వకముగా పాపములు చేస్తూ అటువంటి పాపములు కూడా క్షమింపబడతాయి అనుకోవడం మూర్ఖత్వము. హల్లెలూయా. పశ్చాత్తాపము లేనకుండా దేవుని ఎదురుకు వస్తున్నారు, వచ్చి ప్రభువా ఆ పాపమును క్షమించేసే, అయిపోయింది, పాపమును క్షమించు, హల్లెలూయా. మళ్ళీ వెళ్తున్నావు, మళ్ళీ పాపం చేస్తున్నావు, మళ్ళీ వస్తున్నావు, క్షమాపణ అడుగుతున్నావు. ఆఖరికి దేవుని దగ్గరికి ఆ పాపమును గురించి క్షమాపణ అడుగుతున్నావే కానీ పశ్చాత్తాపం ఎగిరిపోయింది. పశ్చాత్తాపం అనేది ఉన్నట్లయితే నువ్వు పాపము చేయడానికి భయపడతావు, పాపమును చేయడాన్ని అసహించుకుంటావు, పాపము చేయడాన్ని నువ్వు దాని మీద నీకు ఆసక్తి, దానిపైన నీకు కనుచూపు వెళ్ళదు. దేవుడి హృదయం గాయపరచబడుతుంది. వద్దు అనేటువంటి ఆలోచనలతో నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అండి టేకింగ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కృప ఉందిలే, క్షమిస్తాడులే, నాకేం పర్వాలేదులే అని పాపములు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది సరైనటువంటిది కాదు. రియల్ గ్రేస్, యేసయ్య చెప్పినటువంటి నిజమైనటువంటి కృప ఏంటో తెలుసా? ఎలాగ అది పనిచేస్తుందో తెలుసా? ఆ కృప ఎలాగ పనిచేస్తుంది? దేవుని యొక్క వాక్యంలో యోహాను 8వ అధ్యాయం, అందరూ కూడా తెరవాలి. యోహాను 8వ అధ్యాయం 3 నుంచి 11 వచనములలో, 3 నుంచి 11 వచనములలో యోహాను సువార్త యోహాను సువార్త 8వ అధ్యాయం 3 నుంచి 11 వచనములలో మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్య భాగం అండి. ఏంటనంటే, ఒక ఆమె వ్యభిచారం చేసింది. వ్యభిచారం చేయగా గమనించండి, యేసయ్య దగ్గరికి ఆమెను పట్టుకొని వస్తున్నారు, కొట్టుకుంటూ వస్తున్నారు. తీసుకొని వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతున్నారనమాట. ఏంటనంటే, ఈమె వ్యభిచారం చేసింది కాబట్టి ఈమెను ఏం చేయమంటావు యేసు? మన ధర్మశాస్త్రం అయితే, మోషే రాసిచ్చిన ధర్మశాస్త్రం అయితే రాళ్లతో కొట్టి చంపమంటా ఉంది. మరి నువ్వేం చేయమంటావు ఏంటి? హల్లెలూయా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, యేసయ్యకు పెద్ద చిక్కుముడి వేయడానికి వాళ్ళు వచ్చారు, ఆయనల్ని చిక్కలు పెట్టడానికి వాళ్ళు వచ్చారు. పరిస్థితి ఏంటనంటే, ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం ఫాలో అయిపోండి అని చెప్పాడు అనుకో, ఏం చేస్తారు? ఆమెని ఆయన చేతిలోనే రాయి పెట్టి మొదటి రాయి నువ్వే అంటారు. అర్థమైందా మీకు? మొదటి రాయి నువ్వే వేయాలి. హల్లెలూయా. అలాగని చెప్పి బాగా గమనించండి. ఇప్పుడు ఈయన వద్దు, ఈమెను కొట్టద్దండి అన్నాడు అనుకో, మోషే ధర్మశాస్త్రాన్ని ఫాలో కాలేదు కాబట్టి ఈయన్ని వెలివేస్తారు. హల్లెలూయా. అర్థమైందా తేడా మీకు? ఒకవేళ ఈయన కొట్టండి అన్నాడు అనుకో,
ఈయన ఏదైతే బోధిస్తున్నాడో, ఏదైతే చూపించమంటున్నాడో, ఏదైతే చేయమంటున్నాడో ఆ కృప, ఆ కనికరము, ఆ హల్లెలూయా ఏం చేశాడు యేసయ్య? తెలివిగా బాగా గమనించండి. వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే మనందరికీ తెలుసు. ఎవడైతే పాపం చేయలేదో వాడు మొదటగా హల్లెలూయా మొదటగా రాయి వేయండి, ఇంకా చచ్చిరి. హల్లెలూయా. ఎవడైతే పాపం చేయలేదో, జ్ఞానం అండి, దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానం. అయితే ఇక్కడ నేను పంచుకోవాలనుకుంటున్నది ఏంటో తెలుసా? ఆమెతో యేసయ్య అందరూ వెళ్ళిపోయారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు అందరూ రాళ్ళు పడేసి, రాయి తీసుకొని వచ్చారు కొట్టడానికి. రాళ్ళంతా పడేసి వెళ్ళిపోతే యేసయ్య ఒక్కడే ఆయన ఒక్కడే పాపం చేయనటువంటి వాడు. హల్లెలూయా. బైబిల్లో అలాగనే ఆయన ఒక్కడే నిలిచెను. ఆయన ఒక్కడే, అక్కడ సైడ్ సెమీకోలను పెట్టింటారనమాట. ఆయన ఒక్కడే, ఆ ప్రత్యేక వచనం అది. ఆయన ఒక్కడే, ఎవరు లేరు ఇంకా పాపం చేసిన, అందరూ పాపం చేసిన వారే, ఆయన ఒక్కడే పాపం చేయలేదు. రాయి వేయడానికి అర్హుడు ఎవరు? యేసు ఒక్కడే. పాపం చేయనటువంటి వాడెవడు? యేసు ఒక్కడే. ఈ వాక్యాన్ని కొంతమంది అన్యులు ఏ విధంగా బోధించారో తెలుసా? కొంతమంది గురువులు, అన్యమత గురువులు, యేసు కూడా పాపం చేశాడు అందుకే రాయి వేయలేదని బోధించారు తిక్క విధవలు. అర్థమైందా? అక్కడ యేసు ఒక్కడే నిలిచెను. ఏమున్నది అక్కడ? అందరూ పోయారు. యేసు ఒక్కడే ఎందుకు నిలిచాడు? ఆయన పాపం చెయ్యలేదు కాబట్టి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు అందరూ వెళ్ళిపోయారా? అలాగైతే అమ్మా నేను నీ కృపనిస్తున్నాను. కృప ఏం చేస్తుందో తెలుసా? ధర్మశాస్త్రము చంపమంటుంది. కృప ఏం చెబుతుందో తెలుసా? ఆ వచనంలో ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు 11వ వచనంలో అండి, యేసు అంటున్నాడు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇకను పాపము చేయకుమని ఆమెతో. అది కృప. ధర్మశాస్త్రము చంపమంటుంది, శిక్ష విధించమంటుంది. కృప ఇంకొక అవకాశం ఇమ్మంటుంది. దట్ ఈస్ గ్రేస్. ఇంకొక అవకాశం ఇమ్మంటుంది. పౌలు ఏమంటున్నాడో తెలుసా? యేసయ్య కృపనిస్తున్నాడని పాపము చేయదగునా? హల్లెలూయా. ఇంకొక చోట అదే యోహాను 5వ అధ్యాయంలో 38 సంవత్సరముల పాటు ఆ బెతెస్దా కోనేటి దగ్గర ఒకడు పడి ఉంటాడు. వానికి బాగా గమనించండి. ఆ కోనేటిలో ఎవడైనా వచ్చి ఆ నీటిలోనికి వేస్తే ఆరోగ్యం కలుగుతుంది అనేటువంటి ఒక మూఢనమ్మకముతో దాని దగ్గరే ఉంటాడు. యేసయ్య వచ్చి స్వస్థపరచబడుతున్నావా, ఆరోగ్యం కావాలనుకుంటున్నావా అని అడిగితే, అయ్యా ఎవడు కూడా నన్ను పిలుచుకుపోవడం లేదు, సహాయం చేయడం లేదు అని చెప్పి వాని గోడంతా వెళ్ళగక్కుంటాడు. అయితే యేసయ్య వెంటనే నీ పరుపెత్తుకొని లేచి నిలబడు అనగానే వానికి ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యం కలిగినటువంటి తర్వాత వాడు వెళ్ళి అక్కడ ఉంటున్నటువంటి సమాజ మందిరంలో, దేవాలయంలో నీకు వెళ్ళి నన్ను బాగు చేశాడు అని చెప్పి అంతా చెబుతూ ఉన్నటువంటి తర్వాత ఆయన మళ్ళీ ఒకసారి దేవాలయంలో అతనికి కనపడతాడు. దేవాలయంలో కనపడి 5వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడంటే, అటు తర్వాత యేసు దేవాలయంలో వాని చూచి, 14వ వచనంలో అండి, యేసు దేవాలయములో వాని చూచి, ఇదిగో నీవు స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను, హల్లెలూయా, ఇకను పాపము చేయకుము. దట్ ఈస్ గ్రేస్. అదే కృప. హల్లెలూయా. కృప నిన్ను క్షమిస్తుంది, నీకు ఆరోగ్యమునిస్తుంది, నీ రోగమును బాగు చేస్తుంది. తరువాత ఆ కృప ఏం చెబుతుందో తెలుసా? ఇక పాపం చేయొద్దు. నువ్వు పాపం చేస్తే నీకెక్కువ కీడొస్తుంది. నువ్వు తప్పిపోతే ఎక్కువగా నష్టపోతావు. నా కృప కూడా నిన్నేమి చెయ్యలేదు. నువ్వు పశ్చాత్తాపపడితే ఇంకొకసారి ఆ పాపం జోలికి వెళ్ళవు. అయితే నీ హృదయము రాజీ పడిపోయి కఠినపరచబడి ఇక పాపంలోనే తిరిగి మళ్ళీ పడుతూ ఆ బురదలోనే పడుతూ ఉంటే, హల్లెలూయా,
నీ హృదయం అనేది కఠినపరచబడి, ఎప్పుడైతే కఠినపరచబడుతుందో అక్కడ కృపకు అడుగు పెట్టడానికి ద్వారము తెరవబడదు. వేర్ దెర్ ఈజ్ నో గ్రేస్. బాగా గమనించి, ఎక్కడైతే హార్ట్ ఉంటుందో, కఠినపరచబడిన హృదయం ఉంటుందో అక్కడ కృప పని చేయలేదు. గర్వముతో కూడినటువంటి హృదయం ఉంటుందో అక్కడ కృప పని చేయదు. కఠినపరచబడిన హృదయం ఉంటుందో అక్కడ కృప పని చేయలేదు. కృప ఎక్కడైతే పని చేయలేదో అక్కడికి శిక్ష అడుగు పెడుతుంది. హల్లెలూయా. ఎక్కడైతే కృప పని చేయలేదో అక్కడికి శిక్ష అడుగు పెడుతుంది. హల్లెలూయా. అందుకే పౌలు అన్నాడు, యేసయ్య అన్నాడు, కృప ఉన్నదని పాపము చేయవద్దు. హల్లెలూయా. ధర్మశాస్త్రపు యొక్క క్రియలు కాదు మాట్లాడుతున్నది ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది దేవుడు క్షమిస్తాడులే అని తేలికగా తీసుకొని సర్వనాశనమైనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వెదకుకుంటూ, దాచిపెట్టుకుంటూ, వేషధారుల వలె వెళ్ళి వేషధారణ జీవితము కలిగి తల్లిదండ్రులకు అవమానమును తెచ్చేటువంటి వారు, అబ్బాయిలతో అమ్మాయిలతో చాటింగులు, మీటింగులు, ఔటింగులు, ఆ తర్వాత డెస్ట్రాయింగులు. హల్లెలూయా. దేవుని నమ్మిన నీవు దేవుని కొరకు ఒక పవిత్రమైనటువంటి జీవితం జీవించాలి, ఒక సాక్షికరమైన జీవితం జీవించాలి, శుద్ధమైనటువంటి జీవితం నీవు జీవించాలి. దాని కొరకు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు కదా. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? నేను చెబుతున్నటువంటి మాటలను నువ్వు వినగలుగుతున్నావా? దేవుడు నిన్ను పిలిచినటువంటి తర్వాత మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నారా? నువ్వు శుద్ధముగా ఉండడానికి ప్రయత్నించు. మీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ అనుకూలంగా లేవా? అందరూ కూడా సినిమాలు, లేకపోతే సీరియళ్ళు, లేకపోతే రకరకాలైనటువంటి పద్ధతులు, మార్గాలు, తాగుబోతులు, తిరుగుబోతులు ఉంటున్నారా? ఇంకా దేవుని నమ్ముకోలేనటువంటి వారు ఉంటున్నారా? అయితే నువ్వు శుద్ధముగా దేవుని యందలి నీతి కలిగినటువంటి జీవితం కలిగి ఉండడానికి ప్రయత్నించు. హల్లెలూయా, హల్లెలూయా. బానిసలైపోయారా? బంధకములలో ఉంటున్నారా? దేవుడు నిన్ను పిలుచుకున్నాడు కదా. దేవుని కొరకు నీతిగా బ్రతకడానికి నువ్వు ప్రయత్నించు. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను కూడా చాలా తెలివైనవాడు. వాడు ఎలా అంటే నిన్ను ఒక్కసారిగా పెద్ద పాపం వైపు నడిపించాడు. వాడు ఎలాగా? పెద్ద పాపంల వైపు ఒక్కసారిగా నడిపించాడు. వాడు ఒక్కసారిగా పెద్ద పాపంలో ఏడువాడు. హల్లెలూయా. మెల్లమెల్లగా ఎలాగా? మెల్లమెల్లగా అలవాటు చేస్తాడు. మెల్లమెల్లగా అలవాటు చేస్తాడు. మా కాలేజీలో చాలాసార్లు పంచుకున్నది. మా కాలేజీలో ఒకసారి జరిగినటువంటి సంఘటన. మా కాలేజీలో నేను ఇంకా డిగ్రీ చదువుతున్నటువంటి రోజుల్లో ఏంటంటే వానికి ఏ చెడు అలవాట్లు లేవు. పక్కన ఉన్నటువంటి స్నేహితులు, రే ఒక సిగరెట్టేరా, ఏంటి ఒక సిగరెట్టరా, నీ తాగండ్రా, నాకు అలవాటు లేదురా, మా ఇంట్లో తెలిస్తే తిడతారా, ఇంట్లో ఎవరికి తెలుస్తుందిరా. హల్లెలూయా. ఇంట్లో హల్లెలూయా. చాక్లెట్ చీక్లెట్ వేసుకొని తినుకుంటే బోరా అయిపోతుంది. ఒక్క పెగ్గేరా, ఏంటి ఒక్క పెగ్గు తాగితే ఏమవుతుందిరా? గుండెకి మంచిది. దేనికి? డాక్టర్లు ఎవరో చెప్పాడు, గుండెకి మంచిదంట. హల్లెలూయా. గుండెకి మంచిదిరా, వేసుకొని తాగితే ఆరోగ్యానికి మంచిది మీకు. హల్లెలూయా. ప్రతి డాక్టర్ చెప్తున్నాడు తాగితే గుండెకాయ పోతుంది నైనా అని చెప్పి. వాడెవడో తిక్కలోడు ఎవడు చెప్పాడో వానికి అర్థం మిడిమిడి జ్ఞానంతో వాడు చెప్పింటాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇలాగ చేసి ఏమవుతుంది? ఆఖరికి వాడు ఎలాగైపోయాడంటే వాడికి అలవాటైపోయి 6 నెలల్లో వాడు చైన్ స్మోకర్ అయిపోయాడు. తాగకుండా ఉండలేని పరిస్థితులలోనికి, అనారోగ్యములలోనికి, వ్యాధులలోనికి, నష్టములలోనికి. బైబిల్ ఏం చెబుతున్నది? నీ శరీరము దేవుని ఆలయమని దానిని నువ్వు పాడు చేసిన ఎడల, దేవుని దగ్గరకు నువ్వు వస్తున్నావు, యేసులో నువ్వు ఉంటున్నావు, దాన్ని నువ్వు అంగీకరించావు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీలో నివాసం చేయుచున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన పాపక్రియలలో పాలు పొందుతూ నీ శరీరమును పాడు చేసిన ఎడలా, హల్లెలూయా, బాగా గమనించండి, పాడు చేసిన ఎడలా దేవుడు పాడు చేయాల్సిన పని ఏముంది? ఇంకా నువ్వే పాడు చేసుకుంటాను, నువ్వే అనారోగ్యాలు తెచ్చిపెట్టుకుంటున్నావు, నువ్వే వ్యాధులు తెచ్చిపెట్టుకుంటున్నావు. దేవుడి పాడు చేయడంలా. సాతాను ఏం చేస్తున్నాడు? జస్ట్ స్టార్టింగ్
హల్లెలూయా. జస్ట్ స్టార్టింగ్ అంతే. ఎప్పుడు పంచుకుంటుంటా, ఒక మంచు ప్రాంతములో ఒక ఎలుగుబంటిని పట్టుకోవడానికి వేటగాళ్ళు చేసేటువంటి వల ఎలాగుంటుందనంటే, దాన్ని ఎవ్వరు దానికి ఉన్న బలం వలన ఎవ్వరు దాన్ని పట్టుకోలేరు. దానివల్ల ఎవ్వరి మనుషులు కూడా దాని దగ్గరికి కూడా పోలేరు. అయితే దాన్ని పట్టుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఒక బాకు లేకపోతే ఒక కత్తి నీట్గా ఆ మంచులో నాటుతారు, పైకి కొన వచ్చేటట్లు, పాయింట్ వచ్చేటట్లు. దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు దాని చుట్టూ ఆల్రెడీ ఏదైనా చిన్న జంతువుతో ఉన్నటువంటి రక్తాన్ని బాగా పూస్తారంట. పూసినటువంటి తర్వాత దాని చుట్టూ ఒక 2-3 లేయర్లు వచ్చేటువంటి విధముగా, ఎర్రగా కనబడేటువంటి విధముగా, బాగా దానికి బాగా కంటికి బాగా కనబడే విధముగా ఆ యొక్క చాకు చుట్టూ, ఆ బాకు చుట్టూ వాళ్ళు ఏం చేస్తారంటే దానికి నాటుతారు. ఇప్పుడు ఏదది, ఆ ఎలుగుబంటి వస్తుంది. ఎలుగుబంటి వచ్చిన తర్వాత ఆ చాకుని, ఆ బాకుని, ఆ వెపన్ని అది ఏం చేస్తుందంటే ఆ రక్తాన్ని నాకడం మొదలు పెడుతుంది. నాకుతుంటే రక్తం వస్తున్నది. హల్లెలూయా. ఎంతసేపు అయినా సరే ఆ చాకుకున్నటువంటి రక్తము పోదు. హల్లెలూయా. ఆ తర్వాత కొంత సమయం, 1 గంట 2 గంటలు అయిన తర్వాత ఈ ఎలుగుబంటి అక్కడనే పడిపోయి కోమాలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు వచ్చి ఈ వేటగాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పొడిచి, దాన్ని చంపి, దాని చర్మాన్ని తీసి వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు తినడం వాళ్ళ. అయితే ఇక్కడ చిన్న ఉదాహరణకి ఉపయోగించా. ఏం జరుగుతున్నది, మొదటగా అది దానిని నాకడం మొదలుపెట్టింది, ఆ చాకుకున్న రక్తం అయిపోయింది. అయితే ఇంకా రక్తం వస్తానే ఉంది. ఆ రక్తాన్ని అది తాగుతూనే ఏమైపోయింది, ఆ నాలుకకున్నటువంటి చాకుకు తగలడం వల్ల ఆ రక్తము, దాని రక్తమే ఆ చాకుకు తగలడం వల్ల రక్తము వస్తూనే ఉంది. ఇది తాగుతూనే ఉంది. ఆఖరికి సోసొచ్చి, కానీ నాలుకకు మాత్రము ఆ తెలివి ఉండదు, నాలుకకు ఆ స్పర్శ ఉండదు. ఎందుకంటే అది మంచులో శరీరానికి గాయాలు తగిలితే పెద్ద నొప్పి కలగబడదు, అవునా కాదా? గమనించండి, మంచులో ఉందనుకోండి, మనకు అనస్థీషియా ఇచ్చినట్టే, మనకు మత్తుమంది ఇచ్చినట్లే. మంచులో ఉంటే దానికి ఏమైపోయింది, ఆ నాలుక కూడా మందమైపోయి ఆ చలిలో అది నాకుతూ. హల్లెలూయా. అలాగే సాతాను కూడా మొదటిలో పాపం అనేటువంటి బిస్కెట్లు వేస్తాడు. బాగా రుచిగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది పాపము. హల్లెలూయా. చాలా టేస్టీగా, చాలా బ్యూటిఫుల్గా, హెవీగా. ఆ తర్వాత ఏమైపోతుంది, పోతుంది. మెల్లమెల్లగా స్లో పాయిజన్. ఆ తర్వాత డాక్టర్ల దగ్గరికి పోవాలా. డాక్టర్ దగ్గరికి పోతే ట్యాబ్లెట్లు ఇస్తాడు. ట్యాబ్లెట్లు వేసుకొని కొంతకాలానికి మళ్ళీ బాగుంటావు. మళ్ళీ ఎంతోమంది మరణించినటువంటి వారు మళ్ళీ ఏమంటారో తెలుసా వాళ్ళు? కొంతమంది విన్నా, ఎందుకు దేవుడు నా మొగుని ప్రాణమును, ఎందుకు దేవుడు నా భార్య ప్రాణమును తీసుకొని పోయాడు. హల్లెలూయా. దేవునికే నామం పెట్టిరు ఇంకా ఇల్లు. హల్లెలూయా. గట్టిగా చెప్పలేం కదా పాస్టర్లం మేము, ఇక్కడ చెప్పచ్చు. ఆ టైంలో చెప్పలేం కదా, ఎందుకు దేవుడు తీసుకుపోయినాడు అని అంటే. హల్లెలూయా. ఇంకొన్నిసార్లు చిన్న వయసులో ఉన్నటువంటి వారిని తీసుకొని వెళ్ళాడు. ఎందుకు కారణము అని వెతుక్కుంటూ పోతే ఎక్కడో దొరుకుతుంది ఆ కారణం, చెప్పలేం. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు అర్థం కాని ప్రశ్నలు, గత వారాలలో కూడా పంచుకున్నా, కొన్నిసార్లు మనకు అర్థం కాని ప్రశ్నలకు సమాధానాలు ఎన్నో దేవుని దగ్గర ఉన్నాయి, పరలోకం పోయే మనం అడగాలి అని చెప్పి. హల్లెలూయా. బాగా గమనించండి, పాపము నష్టమును కలగజేస్తుంది, రోగమును కలగజేస్తుంది. కృప ఉన్నది కదా అని పాపము చేయదగున. అదే పౌలే రాస్తున్నాడు, పాపం చేసిన వారిని సంఘంలో నుంచి, ఎవరిని, ఇంకొంతమందిని, సందేహపడు వారిని, బలహీనులను అగ్నిలో నుంచి రక్షించినట్లు రక్షించమని కూడా. బలహీనులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అయితే సంవత్సరములు గడుస్తున్నా
దేవుని ప్రేమలో ఎదుగుతూ ఉంటున్నా, పాటలు పాడుతున్నా, వర్షిప్ చేస్తున్నా, కీబోర్డ్ ప్లే చేస్తుంటున్నా, వాక్యము చెబుతుంటున్నా, నాయకునిగా సువార్త కొరకు వెళ్తుంటున్నా, అటువంటి స్థితిలో పాపములు చేసుకుంటూ వెళ్తుంటున్నావా? చిన్న బిల్డింగ్ పడిపోతే, ఒక అంతస్తు బిల్డింగ్ మళ్ళీ తొందరగా కట్టేయచ్చు. 10 అంతస్తులు పడిపోతే, హల్లెలూయా, 10 అంతస్తులు పడిపోతే మళ్ళీ కట్టడము ఆలస్యం, కష్టం. కాబట్టి దేవుని కనికరము మనల్ని కృప దేవుని కృప ఉంటుండగా దానిని ఎప్పుడు మనం నిర్లక్ష్యము చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అందుకనే బైబిల్ ఏమంటుందంటే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, 2వ అధ్యాయం, తీతుకు 2వ అధ్యాయం 11వ వచనంలో, ఏలయనగా, తీతుకు 2వ అధ్యాయం 11వ వచనంలో, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, అండర్లైన్ చేసుకోనండి, దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, ఏం చెబుతున్నదండి కృప? భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తము ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. హల్లెలూయా. అర్థమైంది కదా? కృప ఏం చెబుతున్నది? అయ్యా, భక్తిహీనతను విసర్జించు. తర్వాత ఇహలోక సంబంధమైన దురాశలను పక్కన పెట్టు. మనకున్నది మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తము ఎదురు చూచుచు నిరీక్షణతో ఆయన రానై ఉంటున్నాడు. మనం ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు ఆయన రాకడ ఉంటున్నది. అంతము వరకు సహనము కలిగిన వాడే, అంతము వరకు నిరీక్షణతో, అంతము వరకు స్వస్థ బుద్ధితో, పవిత్రతతో. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అండి, దేవుని నమ్ముకో, పాపములు చేయి, పర్వాలేదు. కాదు. ఇంకా తెలుసా మీకు, దేవుని నమ్మినటువంటి తర్వాత కృప ఎంత ఉన్నదో శిక్ష కూడా అలాగనే ఉంటుంది. దేవుని వెంబడిస్తున్నటువంటి నీవు, దేవుని రాజ్యములో నిలబడుకుంటున్నటువంటి నీవు, ఒకవేళ దేవుని యొక్క కృపను నిరర్థకము చేసిన ఎడల, నువ్వు వేషధారిలాగా నీవు ఒక ముసుగు కప్పుకున్న ఎడల, పవిత్రుడనని పరిశుద్ధుడనని బైబిల్ చెబుతున్నది, రెండంతలా ఏముంటున్నది? హల్లెలూయా. చాలామంది మనుషుల్ని మోసము చేస్తుంటారు. అయితే బైబిల్ చెబుతుంది, మోసపోవద్దు, దేవుడు ఎక్కిరింప. హల్లెలూయా. ఒక గురువు గారు తన 3 శిష్యులకి పండిచ్చి ఎవ్వరూ చూడని చోటకెళ్ళి ఆ పండుని తినమన్నాడంట. ఏంటి? ఒక ఎడారిలోకి పోయాడు. పోయి అక్కడ ఎవరు లేకపోతే మనుషులు, హల్లెలూయా, ఆడ కానిచ్చేసాడు. ఇంకొకడు గుహలోకి పోయాడు, అడవిలో ఉన్న గుహలోకి పోయాడు. అక్కడ ఎవ్వరూ లేకపోవడం చూసి వాడు కానిచ్చేసాడు. హల్లెలూయా. ఇంకొకడు మాత్రము తిరిగి వచ్చి ఎడారి అడవి అన్నీ తిరిగేసి వచ్చి గురువుగారి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు పండు పట్టుకొని. ఎక్కడికి పోయి తిన్నావురా అని ఒకరిని అడిగితే వాడు, ఎడారిలోకి పోయి తిన్నా, ఎవరు లేరు. గుహలోకి పోయి తిన్నా, ఇంకొకడు అన్నాడు. 3వ వాడిని అడిగాడు, ఏరా నువ్వు తినలేదు అని అడిగితే, అయ్యా ఎక్కడికి పోయినా ఒకరు నన్ను చూస్తూనే ఉన్నాడయ్యా అన్నాడంట. ఎవరు? హల్లెలూయా. దేవుడు చూస్తూనే
చూస్తూనే, కనికరము చూపుతూనే, కనికరము చూపుతూనే, కనికరము చూపుతూనే. హల్లెలూయా. అయితే కృప ఉన్నదని పాపము చేయదగునా? కృప ఉన్నదని నిర్లక్ష్యము చేయదగునా? కృప ఉన్నదని దేవుడు కనికరిస్తున్నాడని. హల్లెలూయా. బట్ ఎవరైతే శ్రద్ధతో, నిన్నటి రోజున కూడా నేను పంచుకున్నాను ఉపవాస ప్రార్థనలలో, పరిశుద్ధతతో విశ్వాసముతో కలిగినటువంటి జీవితం కలిగి ఉండి దేవునిని వెంబడించాలనేటువంటి నిశ్చయత. చెప్దాం ఈ రెండు మాటలు, పరిశుద్ధత, విశ్వాసం. ఈ రెండు కలిగి ఉండి దేవుని ఎడల ఆసక్తితో ముందుకు వెళ్ళాలనేటువంటి నిశ్చయత కలిగిన జీవితం ఉంటుంది చూసారా, అన్నింటిలోనూ ఫలభరితముగా ఉంటుంది. అన్నింటిలో దేవుని యొక్క సహాయము ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటుంది. హల్లెలూయా. వారు ఏవైనా మాటలు చెబితే అవి ఫలిస్తాయి. వారు ప్రార్థనలు చేస్తే దేవుడు త్వరగా వింటాడు. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? విశ్వాసము, పరిశుద్ధత, ఈ రెండు కలిగినటువంటి వారి జీవితంలో ఎక్కువగా దేవుని యొక్క దీవెనలు ఉంటాయి, విజయాలు ఉంటాయి. అపవాది దాడి ఉన్నప్పటికీ వాటిని జయించగలరు. విశ్వాసముతో, విజయముతో, నిబ్బరముతో, ధైర్యముతో వారు ముందుకు సాగగలరు. హల్లెలూయా. వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాన్ హూ ఈజ్ హ్యావింగ్ ఇన్ ద బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి సమూయేలు. హల్లెలూయా. బాగా గమనించారా? అతనిలో ఎక్కువగా మనము పరిశుద్ధతను చూస్తాం. అతన్ని చూడగానే ప్రజలందరూ భయపడేవాళ్ళంట. హల్లెలూయా. దేవుడు మాట్లాడేవాడు ఆయనతో. ఆయన ఏదైనా చెబితే అలాగ జరిగిపోయేది. హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? చక్కగా సమూయేలు అతని యొక్క జీవితంలో చిన్న పిల్లాడి దగ్గర నుంచే దేవుడు అతన్ని వాడుకోవడం మొదలుపెట్టాడు. ఎక్కడ కూడా అతడు ఎదుగుతూ చివరికి మరణించేంత వరకు కూడా ఆయన లైఫ్లో ఎక్కడ కూడా ఫ్లా అనేది మనం చూడం, లేకపోతే పొరపాటు కానీ తప్పు కానీ మనం చూడం. అతని జీవితంలో అతడు మానవుడే, అలా బలహీనతలు కలిగి ఉండొచ్చు. అయితే ఎక్కడ కూడా బైబిల్లో అతని యొక్క జీవితంలో అతడు అంత పవర్ఫుల్ మ్యాన్గా ఉండిపోయాడు. శద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారు, దానియేలు అనేటువంటి వారి జీవితముల ద్వారా దే లవ్డ్ హోలీనెస్, దే హ్యావ్ ఫెయిత్. వారు పరిశుద్ధత కలిగి ఉన్నారు. పరిశుద్ధత కలిగి వారి శరీరములను అపవిత్రత పరచుకొనకుండా దేవుని కొరకు వారి శరీరములను, వారి జీవిత శైలిని శుద్ధముగా ఉంచుకున్నారు. విశ్వాసముతో వారు దేవుని ఎదుట నిలబడ్డారు. అద్భుతములు, సూచక కార్యములు వారి ద్వారా దేవుడు వారి జీవితములలో జరిగించాడు. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే, హల్లెలూయా. మోషేను కూడా ఒకసారి చంపాలనుకున్నాడు దేవుడు, ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయాడని చెప్పి. మోషేని ఆ కనాను దేశంలోనికి ఆయన రానియలేదు, ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయాడని చెప్పి. హల్లెలూయా. అంటే పరిశుద్ధత విషయములో ఆయన రోషము కలిగినటువంటి దేవుడు. నువ్వు ఆ పరిశుద్ధతను ఆసక్తితో వెతకనేడలా, విశ్వాస జీవితం కలిగి ఉన్నోడలా, యూ విల్ బి ఏ మోర్ దాన్ కాంకరర్. అన్నింటినీ జయించగలిగినటువంటి దేవుని మహాకృప నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. అద్భుతములను, సూచక మహత్కార్యములను, గొప్ప కార్యములను జరిగించగలిగిన గొప్ప దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించగలిగిన వాడుగా ఉంటాడు. ప్లీజ్ లిజన్ దిస్ సెర్మన్ అగైన్. ఈరోజు చెప్పబడినటువంటి మాటలను ఇంకొకసారి యూట్యూబ్లో ఇదే సెర్మన్ ఉంటుంది, మళ్ళీ పెట్టుకొని మీరు వినండి. ద రియల్ గ్రేస్ గివ్స్ అనదర్ ఛాన్స్. ఎందుకు పాపము చెయ్యొద్దు అని చెప్పి ఇంతవరకు నీవు చేసిన పాపములను అది క్షమిస్తూ ఇంకొక అవకాశమునిస్తుంది. ఎందుకు పాపము చెయ్యకుండా పరిశుద్ధత, విశ్వాసత, నీతి కలిగినటువంటి జీవితము నువ్వు బ్రతకమని అది ఇంకొక అవకాశమునిస్తుంది. ఆ పరిశుద్ధ ఆ కృప ఇంకొక పాపము చెయ్యి అని నీకు అవకాశం ఇవ్వడం లేదు. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలను మీ హృదయములో లోతుగా నాటనీయండి. హల్లెలూయా. బైబిల్లో ఇద్దరున్నారు. ఒక ఆయన తప్పు చేశాడు, సౌలు రాజు. దేవుని యొక్క శిక్ష అతని మీదకి వచ్చేసింది, సర్వనాశనం అయిపోయాడు. హల్లెలూయా. అయితే దావీదు ఉన్నాడు.
తప్పు చేశాడు. హల్లెలూయా. అయితే పశ్చాత్తాపపడ్డాడు. సౌలు పశ్చాత్తాపపడలేదు. ప్రజల ఎదుట ఎక్కడ సిగ్గుపోతుందో అని చెప్పి సమూయేలు దగ్గర కన్నీరు గార్చాడు. ఇస్కరియోతు యూదాది కూడా అదే కాన్సెప్టే. అందరూ నన్ను ఏమంటారు అనేటువంటిదే తప్ప నేను దేవునికి వ్యతిరేకంగా పాపము చేశాను అనేటువంటి ఆలోచన రాలేదు. దావీదుకైతే నేను పాపము చేశాను, తప్పు చేశాను, నన్ను క్షమించు ప్రభువా అని కుమిలి తన యొక్క జీవితంలో పశ్చాత్తాపపడి దేవుని ఎదుట ఒప్పుకున్నాడు తన పాపమును. ప్రజల ఎదుట ఒప్పుకున్నాడు. లక్షల మంది ఎదుట తన పాపమును ఒప్పుకున్నాడు. ఎలాగా? బాగా గమనించండి, బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. ఏంటి అని అంటే, దావీదు పాపము చేసిన తర్వాత ఆమె కుమారుణ్ణి కంటుంది. ఎవరు? హల్లెలూయా. తర్వాత ఎప్పుడో నాతాను వచ్చేది. అంటే ఎన్ని నెలలు దాటిపోయి ఉంటుంది? హల్లెలూయా. అర్థమైందా అండి నేను చెబుతున్నది? దాదాపు మినిమం అన్న 6 నెలలు. ఆ తర్వాత నాతాను వస్తాడు. నాతాను వచ్చి ఒక ఉపమానం వివరించి, ఆ ఉపమానంలో తప్పు న్యాయం చెప్పు అని అంటే, న్యాయం చెబితే ఆ తప్పు చేసేవాడు నువ్వే అని అనగా వెంటనే ప్రజలందరి ఎదుటనే ఇంకా అదే తనకి తన తప్పు, తన పాపం. అయితే దేవుడు క్షమించాడు. ఏం చేశాడు? శిక్ష తప్పలేదు. ఏంటి తప్పలేదు? ఒక గొర్రె పిల్లకు బదులుగా ఒక కుమారునికి బదులుగా ఒక వ్యక్తిని మరణానికి బదులుగా తన 4 కుమారులు చనిపోయారు. మీరు చదవండి బైబిల్లో, 4 కుమారులు చనిపోయారు. కొన్నిసార్లు క్షమాపణ మనకు కలిగిన దాని యొక్క పర్యావసానాలు తప్పవు. దానివలన కలిగే అవమానము తప్పదు. క్షమాపణ రావచ్చు. ఎందుకు? ఇంకొక అవకాశం దేవుడిచ్చి, అయ్యా బ్రతుకు, దేవుడిస్తాడు. హల్లెలూయా. శాశ్వతమైన కృప అది. ఏంటి? నువ్వు తప్పు చేసినా నీకు కనికరం ఉంది. అయితే నువ్వు అలాగే తప్పు చేస్తూ వెళ్తున్నావు అనుకో, శిక్షలు పడతాయి, నష్టాలు కలుగుతాయి, లేనిపోని అవమానాలు కలుగుతాయి. అవమానాలతో ఆ సమయంలో సాతాను నిన్ను సర్వనాశనం చేసే ద్వారము కూడా తెరవబడుతుంది. కాబట్టే జాగ్రత్తగా నీ ఘటమును నీవు కాపాడుకొనుచు, నీ సాక్ష్యమును నీవు కాపాడుకొనుచు, నీ పరిశుద్ధతను నీవు కాపాడుకొనుచు, నీ జీవితమును దేవుని ఎదుట సమర్పించి, అయ్యా నా జీవితము నీకు అర్పించుచున్నాను, నీకు లోబరుచుచున్నాను. హల్లెలూయా. దేవుని కనికరము మనమందరము పాత్రులమే. మనమందరికీ దేవుడిచ్చాడు. అయితే ఆయనకు లోబడుతూ పరిశుద్ధత జీవితము కలిగి, విశ్వాస జీవితము కలిగి మనము ముందుకు సాగాలి. లేచి నిలబడి దేవుని ఐ డోంట్ నో ఈరోజు చెప్పబడినటువంటి వాక్యము నేను చెప్పాలనుకున్నది ఈ వాక్యము కాదు. అయితే దేవుడు నడిపించాడు. వచ్చే వారము కొంచెం ముందుకు మనం వెళ్దాం ఇదే విషయంలో. ఇక సన్నిధిలో సబ్మిట్ యువర్ లైఫ్, టేక్ ఎ గుడ్ డిసిషన్ బిఫోర్ ద లార్డ్. చక్కటి నిర్ణయమును నిశ్చయతను కలిగి ఉండు. కృప ఉన్నది కదా అని నీ జీవితమును వ్యర్థపరచుకునక, కృప ఇవ్వబడినది కనుక ఇంకా నేను నీ కొరకు శ్రేష్టమైన జీవితం బ్రతకాలి తండ్రి. కృప కేవలము పాపములు కడుగుట కొరకే ఇవ్వబడలేదు. కృప విజయము సాధించుట కొరకు కూడా ఇవ్వబడింది. నీ బలహీనతలను జయించుట కొరకు ఆ కృప ఇవ్వబడింది. నీ వ్యాపార ఉద్యోగములలో విజయము నొందుట కొరకు, వృద్ధి నొందుటకు కూడా కృప ఇవ్వబడింది. వాటి కొరకు పరిశుద్ధత జీవితము, విశ్వాస జీవితం కలిగి ఉండుటకు కృప ఇవ్వబడింది. అయ్యా ప్రార్థన చేస్తున్నామయ్యా, పరిశుద్ధత కలిగిన జీవితము, విశ్వాసము కలిగిన జీవితము అయ్యా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. నీ గొప్ప కార్యములు, నీ ఉన్నత కార్యములు, నీ మహాకార్యములు తండ్రి నీ ప్రజల మధ్య మీరు జరిగించమని, కృపనివ్వమని, దయనివ్వమని, నీ సన్నిధిని, నీ వాత్సల్యతను తోడుగా ఉంచమని
యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.